ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మనం దేవుని సన్నిధిలో ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడిస్తున్న మహాకృపను బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మరి అనేక మంది దేవుని మాటలు వింటున్నందుకు నేను ఎంతో సంతోషపడుతూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. అనుదినము దేవుని వాక్యాన్ని మీరు వినండి. వినటం మాత్రమే కాకుండా మరి ఈ వాక్యాలు అనేకులకు షేర్ చేయండి. తప్పకుండా అనేకులు విని ఆత్మీయ మేలులు పొందుతారని నేను ఎంతో ఆశపడుతున్నాను. దేవుని వాక్యంలో నుండి ఈరోజు సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనంలో, శ్రమదినమున నీవు కృంగిని ఎడల నీవు చేతగాని వాడవగదు అని ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా ఈ లోకంలో ఖచ్చితంగా మనకు శ్రమలు కలుగుతాయి. యేసుప్రభువు వారు కూడా చెప్పారు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యముగా ఉండండి, నేను లోకమును జయించి ఉన్నానని. లోకములో మీకు శ్రమ కలుగుతుంది. ప్రతి ఒక్క క్రైస్తవునికే కాదు, అందరికీ శ్రమలు సహజం. ఎందుకంటే మనుషులం కాబట్టి. శ్రమలు లేని మానవుడు ఉండడు. కానీ చాలామంది ఈ రోజుల్లో క్రైస్తవులు శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే వారు దేవుని మీద సరిగా ఆధారపడట్లేదు, సరైన భక్తి జీవితాన్ని చేయట్లేదు, శ్రమలలో ఓర్పు కలిగి ప్రార్థన చేయట్లేదు, ప్రభు దగ్గర కనిపెట్టుకోవట్లేదు. ఈ కారణం చేత శ్రమలు వచ్చినప్పుడు, శ్రమ ఎదురైనప్పుడు, బాధ ఎదురైనప్పుడు అవి భౌతికంగా ఉండేవి కనుక వాటి నుంచి చాలా కృంగిపోతూ ఉన్నారు. అవసరమైతే చాలామంది దేవుణ్ణి దూషిస్తున్న పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణ, నీకు ఇచ్చినటువంటి మరి మంచి జీవితం ప్రారంభమైన దగ్గర నుంచి, రక్షణ జీవితాన్ని ప్రారంభించబడిన దగ్గర నుంచి ప్రతిరోజు నీ ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ తప్పిపోకుండా బ్యాలెన్సింగ్ చేసుకోగలిగితే నువ్వు తప్పకుండా శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిపోవు. కృంగుదలకు నువ్వు ఛాన్స్ ఇవ్వవు. కృంగుదలకు ఛాన్స్ ఇస్తున్నావంటే నీ భక్తి జీవితం కుంటుపడింది, నీ ఆత్మీయ జీవితం దరిద్రపు స్థితిలో ఉంది. అందుకని శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతూ ఉన్నారు, దిగజారుతున్నారు. క్రైస్తవుడు ఎన్ని శ్రమలు వచ్చినా కానీ, క్రైస్తవుడైనా క్రైస్తవురాలైనా రోషము కలిగి నిలబడి ప్రార్థన చేయాలి. ప్రియులారా, దేవుని వాక్యంలో రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండు అని వాక్యంలో రాయబడి ఉంది. శ్రమయందు మనకేం కావాలి అంటే ఓర్పు కావాలి. శ్రమలో ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండాలి. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం? శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతూ ఉన్నాం. దేవుని సన్నిధి మానుతున్నారు చాలామంది, దేవుని సహవాసానికి దూరం అవుతున్నారు. ఇన్నాళ్ళు మన క్రైస్తవ జీవితంలో లేదా దేవుని మనం నమ్ముకున్నందుకు శ్రమ వచ్చినప్పుడు మనం కృంగిపోతే దేవునికి అవమానం కదా. శ్రమలో మనం నిలబడి దేవుని పాదాలు ముట్టుకొని దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవునికి ఎంత మహిమ కలుగుతుంది, మనకు ఎంత ఆనందం కలుగుతుంది. శ్రమల్లో నిలబడే కృప కూడా దేవుడు నాకు ఇచ్చాడని గర్వంగా సమాజంలో నిలబడతాం. కాబట్టి నీ శ్రమ దినమున నీవు కృంగిపోవటానికి, దిగజారటానికి పొరపాటును కూడా ప్రయత్నం చేయదు. ఒక శ్రమ వచ్చిందంటే దాని వెనకాల శ్రేష్టమైన ఆశీర్వాదం కూడా దాచిపెట్టబడి ఉంది. ఒక బాధ వచ్చిందంటే దాంట్లో నిలబడు, ఓర్చుకో, దాని తర్వాత శ్రేష్టమైన కృపను కూడా నువ్వు పొందుకుంటావు. కానీ ఓర్పు చాలా అవసరం, సహనం చాలా అవసరం, దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవటం చాలా అవసరం. మరి బైబిల్ గ్రంథంలో భక్తులకు చాలామంది జీవితాల్లో శ్రమ కలిగింది. వారు శ్రమ కలిగినప్పుడు ఎప్పుడు కూడా కృంగిపోలేదు, దిగజారలేదు. శ్రమ దినమన్న వాళ్ళు ప్రార్థించారు, ప్రభువును ఆశ్రయించారు. భక్తుడు దావీదు కీర్తనల గ్రంథం 18:6లో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించిన నా ప్రార్థనను అంగీకరించెను, నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు తెచ్చాను. పిల్లారా, జాగ్రత్తగా గమనించండి. భక్తునికి కూడా శ్రమలు వచ్చినాయి కదా. చాలామంది భక్తుల జీవితాల్లో శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. ఆ శ్రమల్లో భక్తులు చేసిన ఒక గొప్ప శ్రేష్టమైనటువంటి పని ఏంటి అంటే దేవునికి మొరపెట్టారు, ప్రార్థన చేశారు, పట్టు విడక దేవుని దగ్గర కనిపెట్టుకున్నారు, దేవునికి లోబడ్డారు, దేవుని దగ్గర ఓర్పు గలవారై, సహనము గలవారై, ఎక్కడ కూడా దేవుని దూషించే ఆలోచన రానివ్వకుండా దేవుని దగ్గర కనిపెట్టుకున్నారు. కాబట్టి దేవుడు వారి శ్రమలలో నుండి
వారిని విడిపించి వారికి తోడై ఉండి వారిని గొప్ప చేసినట్లు చాలామంది భక్తుల జీవితాల్లో మనం చూస్తాం. నీవు కూడా శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవటానికి ప్రయత్నం చేయగావు. సాతానుడు కృంగదీస్తాడు, మనుషులు కృంగదీస్తారు, కృంగిపోయే మాటలు పలుకుతూ ఉంటారు, చెబుతూ ఉంటారు. ఎంత కృంగదీస్తారు అంత కృంగదీస్తారు. ప్రతి మనిషి మాటను పట్టుకొని కృంగిపోతా ఉన్నావంటే ఇంకా దిగజారిపోతావు. నీకు శ్రమ వచ్చినప్పుడు వెంటనే ప్రభు పాదాల దగ్గర కన్నీళ్లు గార్చి ఏడ్చి రోధించి అంగలార్చు. తప్పకుండా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరించడం మాత్రమే కాదు, నీ శ్రమల నుండి నిన్ను విడిపించడానికి ఆయన ప్రయత్నం చేస్తారు. తప్పకుండా ఆయనకు సమస్తం సాధ్యమే. దానియేలును సింహాల బోన్లో వేయటానికి ప్రేరేపించబడిన వాళ్ళందరూ సింహాల పాలయ్యారు. కానీ దానియేలు మాత్రం సింహాసనం ఎక్కాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ జీవితంలో శ్రమ వచ్చినప్పుడు ఓర్చుకోయా. దేవుడు నిన్ను సింహాసనం ఎక్కిస్తాడు. నువ్వు ఎంత ఓర్చుకుంటావో నెక్స్ట్ స్టెప్ అంత ఆశీర్వాదం, అంత ఘనత పొందుకుంటావు. శ్రమదినమున కృంగిపోవడానికి ప్రయత్నం చేయొద్దు. నా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, శ్రమదినమున నీవు కృంగిని ఎడల నీవు చేతగాని వాడవగదు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయనుగాక. దేవుడు తన మాటలు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, నీ కొందనాలు. ఇది నాన్న, ఈ మాటలు ఉంటున్న బిడ్డలు ఎంతమంది శ్రమలలో ఉండి కృంగిపోతున్నారు. యేసునామములో వారు విడుదల పొంది చేతగాని వారిగా కాకూడదు నాయనా. వారు శ్రమలలో నిలబడాలి. శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనందు పట్టుదల కలిగి ఉండాలి. నా శ్రమలో నేను మొరపెట్టిదనని ఆ భక్తుడు ప్రార్థించినట్లు మేమందరం కూడా, నీ బిడ్డలందరూ కూడా శ్రమలలో నీకు మొరపెట్టడానికి, నీ సహాయాన్ని కోరుకోవడానికి సహాయం చేయమని, పరిశుద్ధాత్మ నడిపింపుల బిడ్డలందరికీ మంచి ఆలోచన అనుగ్రహించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మనల్ని దీవించునుగాక. ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.